హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ ఛానల్. ఐపీఎల్ 2025 మళ్ళీ ఈ రోజు నుంచి రీస్టార్ట్ అవబోతుంది. మ్యాచ్ నెంబర్ 58 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య బెంగళూరులో ఈ రోజు జరగబోతుంది. మనం చూసుకుంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కూడా ఈ రెండు టీమ్స్ మధ్య జరిగింది. అలాగే తిరిగి ఐపీఎల్ రీస్టార్ట్ అవడం కూడా ఈ రెండు టీమ్స్ మధ్య జరగబోతుంది. ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఏ టీంకి గెలిచే అవకాశం ఉంది, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే విషయాలని వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళ టీంలో చాలా మంది ప్లేయర్స్ అయితే వెళ్ళిపోయారు. కాకపోతే చాలా మంది ఆల్మోస్ట్ అందరు తిరిగి వచ్చేసారు. ఒక హేజల్వుడ్ ఒక్కడే తను కూడా ఇంకా టీంలో జాయిన్ అవ్వలేదని అంటున్నారు. మేబీ హేజల్వుడ్ కూడా ప్లే ఆఫ్స్కి అయితే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్లో మాత్రం హేజల్వుడ్ అయితే ఆడే అవకాశం అయితే కాస్త తక్కువగా ఉందని చెప్పాలి. కాబట్టి ఆర్సీబీ టీంకి ఫారెన్ ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ అవైలబిలిటీలోకి వచ్చినట్టే. అలాగే కేకేఆర్ టీం కూడా వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ అయితే అందరూ అవైలబిలిటీలో ఉన్నారు, ఎవరు కూడా మిస్ అవ్వలేదు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం ఐపీఎల్ 35 మ్యాచ్లు జరిగాయి. అందులో కేకేఆర్ టీం 20 మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ టీం అయితే 15 మ్యాచ్లో గెలిచింది. అంతేకాకుండా లాస్ట్ 5 మ్యాచెస్లో కూడా కేకేఆర్ టీం 4 మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ అయితే 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అంటే ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే ఖచ్చితంగా కేకేఆర్కి అయితే ఆర్సీబీ మీద చాలా ఫేవర్గా ఉంది. కాకపోతే ఈ సీజన్లో మాత్రం ఆర్సీబీ టీం అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పాలి. రీసెంట్ ఫామ్ మాత్రం ఆర్సీబీకి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఇక మ్యాచ్ జరగబోయే చిన్నస్వామిలో కూడా కేకేఆర్కి అయితే మంచి రికార్డు ఉంది ఆర్సీబీ పైన. మొత్తం 12 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్ల్లో కేకేఆర్ టీం గెలిస్తే 4 మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ టీం గెలిచింది. అసలు చెప్పాలంటే ఆర్సీబీ టీం కేకేఆర్ పైన చిన్నస్వామిలో గెలిచి దాదాపు 10 ఏళ్ళు అయింది. 2015లో చివరిసారిగా కేకేఆర్ మరియు ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు చిన్నస్వామి గ్రౌండ్ లో ఆర్సీబీ టీం అయితే కేకేఆర్ని ఓడించలేదు. కాబట్టి పాస్ట్ రికార్డ్స్ అన్ని కేకేఆర్కి ఫేవర్గా ఉన్నాయి. కాకపోతే రీసెంట్ ఫామ్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి చాలా చాలా ఫేవర్గా ఉందని చెప్పాలి. ఇక పిచ్ ఎలా ఉండబోతుంది చిన్నస్వామిలో కనుక ఒకసారి చూస్తే ముందుగా ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ మ్యాచ్కి రెయిన్ థ్రెట్ అయితే ఆల్మోస్ట్ 50% అయితే ఉంది. మనకి నిన్న మొన్న కూడా చిన్నస్వామిలో వర్షం పడింది. మనం టిమ్ డేవిడ్ చూసాం, ఆ గ్రౌండ్ లో స్విమ్మింగ్ చేస్తున్నాడు. కాబట్టి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కూడా అనుమానమే. కాకపోతే చిన్నస్వామిలో మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా సబేర్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి వర్షం ఎంత పెద్ద వర్షం పడ్డా ఆగిపోయిన అరగంటలోనే గ్రౌండ్ అయితే ఈజీగా మ్యాచ్ ఆడటానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 5 అవర్స్ మ్యాచ్ అయినా చూసే అవకాశం ఉంది రెండు టీమ్స్ కి. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే ముందుగా ఆర్సీబీ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయంటే మనకి పడిక్కల్ అయితే ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయిపోయాడు. తన ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ అయితే వచ్చాడు. ఇక ఆర్సీబీ లైక్లీ ప్లేయింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. లేదంటే విరాట్ కోహ్లీ మరియు జాకబ్ బెథెల్ అయితే ఓపెన్ చేస్తారు. మరి చూడాలి ఈ ఓపెనింగ్ కాంబినేషన్ ఆర్సీబీ ఎలా సెట్ చేసుకుంటుందో. నెంబర్ 3లో మయాంక్ అగర్వాల్ అయితే ఆడే అవకాశం ఉంది. 4లో రజత్ పతిదార్ ఆడతాడు. ఇక్కడ రజత్ పతిదార్ కూడా ఫింగర్ ఇంజరీ అన్నారు. ఒకవేళ పతిదార్ కనుక ఆడకపోతే తన ప్లేస్ లో మనకి స్వాస్తిక్ శికార్ ఆడే అవకాశం ఉంది. ఇక 5లో జితేష్ శర్మ టీంలోకి వస్తాడు. ఒకవేళ పతిదార్ కనుక మ్యాచ్ ఆడకపోతే జితేష్ శర్మ కెప్టెన్సీ చేసే అవకాశం కూడా ఉంది. ఇక 6లో టిమ్ డేవిడ్, 7లో రొమారియో షెఫర్డ్, 8లో కృణాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో లుంగి ఎంగిడి, 11లో యష్ దయాల్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ అయితే కంటిన్యూ అవుతాడు. ఇక అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో ఫారెన్ ప్లేయర్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళ టీంలో ఫారెన్ ప్లేయర్స్ అందరూ కూడా అందుబాటులోనే ఉన్నారు. వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్స్ గా రెహమాన్ గుర్బాజ్ మరియు సునీల్ నారాయణ అయితే ఓపెన్ చేస్తారు. 3లో అజింక్య రహానే, 4లో యాంగ్రీ షోగోంసి, 5లో వెంకటేష్ అయ్యర్, 6లో ఆండ్రీ రషిల్, 7లో రింకు సింగ్, 8లో రమణ్ దీప్ సింగ్ అయితే టీంలోకి వస్తారు. ఇక 9లో మోయిన్ అలీ ప్లేస్ లో మేబీ ఆండ్రిక్ నోర్కీ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 10లో వైభవ్ అరోరా, 11లో వరుణ్ చక్రవర్తి అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అర్చిత్ రాణా అయితే కంటిన్యూ అవుతాడు. ఇక్కడ కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ లో పెద్దగా చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. మేబీ మోయిన్ అలీ ప్లేస్ లో ఏమన్నా ఆండ్రిక్ నోర్కీ అని అయితే టీంలోకి తీసుకొస్తారు. ఎందుకంటే చిన్నస్వామిలో కాస్త ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఇద్దరు స్పిన్నర్స్ తోనే వెళ్తారు. ఇక మ్యాచ్అప్స్ విషయానికి వస్తే ముందుగా విరాట్ కోహ్లీ పైన సునీల్ నారాయణకి అయితే చాలా మంచి రికార్డు ఉంది. గతంలో 3 సార్లు అవుట్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 100-110 మధ్యలోనే ఉంది సునీల్ నారాయణ పై. కాబట్టి ఈ బ్యాటిల్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా అజింక్య రహానే పై చాలా మంచి రికార్డు ఉంది. గతంలో చాలా సార్లు అవుట్ చేశాడు. కాబట్టి ఈ బ్యాటిల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పై ఫోకస్ ఉండబోతుంది. ఎందుకంటే తనకు రీసెంట్ గా టెస్ట్ ఫార్మాట్ కి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాబట్టి ఇక్కడ చిన్నస్వామిలో ఫ్యాన్స్ అందరూ కాస్త వైట్ జెర్సీ వేసుకొని విరాట్ కోహ్లీకి ఒక ఫేర్వెల్ లాగా ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఈ రోజు మ్యాచ్ లో ఫోకస్ అంతా విరాట్ కోహ్లీపై ఉండబోతుంది. తను టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు కాబట్టి మరి చూద్దాం
చిన్నస్వామిలో ఫ్యాన్స్ విరాట్ కోహ్లీకి ఎలా వెల్కమ్ చెప్తారో ఈరోజు మ్యాచ్లో. ఇక ఈ మ్యాచ్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం మనకి ఫామ్ పరంగా చూసుకుంటే మనకి ఆర్సీబీ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు కనుక ఆర్సీబీ కనుక ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి అఫీషియల్గా వెళ్ళిపోతారు. అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళకైతే ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా పెద్దగా నష్టం అయితే ఏం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచి ఇంకొక మ్యాచ్ గెలిచినా కేకేఆర్ టీం అయితే ఓవరాల్ గా 15 points తోనే టేబుల్లో కంప్లీట్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 points తో ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కేకేఆర్ టీం పై అంత ప్రెజర్ అయితే ఉండదు. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా పెద్దగా నష్టం అయితే ఉండదు. కాబట్టి ఆర్సీబీ టీం పైనే కాస్త ఒత్తిడి ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఫామ్ పరంగా చూసుకుంటే ఆర్సీబీ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది కేకేఆర్ టీంతో కంపేర్ చేస్తే. కాకపోతే ఈ గ్రౌండ్ లో పాస్ట్ రికార్డ్స్ అన్ని కేకేఆర్ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. అలాగే టాస్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి వర్షం థ్రెట్ ఉంది కాబట్టి డ్యూ పడే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపుతారు. కాబట్టి టాస్ గెలిచిన టీంకే మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ టీంకే కాస్త అడ్వాంటేజ్ ఉంది ఫామ్ పరంగా చూసుకుంటే. మరి చూడాలి ఏం జరుగుతుందో.